తిరుమల కొండ మీద పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే మాధవ నిలయంలో పట్టపగలు తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న చిన్నారిని ఓ అగంతకుడు ఎత్తుకెళ్లాడు. శ్రీవారిని దర్శించుకొని వచ్చి డార్మెటరీలో నిద్రిస్తుండగా ముసుగు వేసుకుని వచ్చిన ఓ వ్యక్తి పాపను ఎత్తుకెళ్లాడు. అనంతపురం జిల్లా తుంచర్ల గ్రామానికి చెందిన మహాత్మా వరలక్ష్మి దంపతులు వారి ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం రాత్రి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకొచ్చారు. రాత్రంతా క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రాత్రంతా మేల్కొని ఉండి బాగా అలసిపోవడంతో మాధవ నిలయం డార్మెటరీలో ఓ లాకర్ను తీసుకుని నిద్రపోయారు. అదే సమయంలో ముసుగు వేసుకుని వచ్చిన ఓ అగంతకుడు 5 ఏళ్ల నవ్యశ్రీని ఎవరికీ తెలియకుండా ఎత్తుకెళ్లాడు. ఉదయం 8 గంటలకు మేల్కొన్న తల్లిదండ్రులకు నవ్యశ్రీ కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికారు, అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. డీఎస్పీ మునిరామయ్య సీసీ ఫుటేజ్ ను తెప్పించి పరిశీలించగా దుప్పటితో మొహాన్ని దాచుకున్న ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లడం కనిపించింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, అన్ని పోలీస్ స్టేషన్లకు ఫోటోలో వివరాలు పంపామని, ప్రత్యేకంగా 4 పార్టీలను రంగంలోకి దింపామన్నారు. త్వరలోనే పాపను గుర్తిస్తామన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. తిరుమల దర్శనాని కోసం కుటుంబం వచ్చారు. మహాత్మా, అతని భార్య, 2 పిల్లలు, ఒక పాప 5 ఇయర్స్, చిన్న పిల్లవాడు. పిఎస్సి 2లో ఒక లాకర్ తీసుకుని లగేజ్ అందులో పెట్టేసి వాళ్ళు దర్శనానికి పోయినారు. దర్శనం నుంచి వచ్చి నేరుగా వచ్చి పిఎస్సి 2లో పడుకుని నిద్రపోయినారు. వాళ్ళు 8:30 ప్రాంతంలో కొంచెం లేచి పాప కోసం చూసుకున్నారు. వచ్చి విజిలెన్స్ వాళ్ళకి, టీటీడీ వాళ్ళకి చెప్పినారు. అక్కడ అనౌన్స్మెంట్ అంతా చేసినారు. తిరుమల అంతా వెతికినారు. ఫైనల్లీ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేసినారు. ఇమీడియట్గా పోలీసు వాళ్ళు పోయేసి పిఎస్సి 2లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లు అవి చూడడం జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి పాపను భుజం మీద పడుకొని పెట్టుకుని తీసుకుపోతున్నట్టుగా కనపడుతోంది. రిపబ్లిక్ డే వేడుకల ముగింపు కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైనిక దళాల ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల ముగింపు సందర్భంగా ప్రతి ఏడాది బీటింగ్ ద రిట్రీట్ పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు విజయ్ చౌక్ లో జరిగే వేడుకల్లో సైనిక దళాలు ఇచ్చే ప్రదర్శన హైలైట్ గా ఉంటుంది. మార్చ్ ఫాస్ట్ తో పాటు సైనిక దళాల బ్యాండ్ ప్రదర్శన కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయాలనుకున్న తర్వాత ఆ 2 పార్టీల నాయకులు అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కలిసి రోడ్ షో నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో 300కు పైగా స్థానాల్లో గెలుపు ఖాయమని ప్రకటించారు ఇద్దరు నేతలు. उत्तर प्रदेश ने अलग अलग समय देश को, दुनिया को जवाब दिया है। 1857 में जब इस देश में कंपनी राज था, उत्तर प्रदेश की सब प्रोग्रेसिव फोर्सेस मिली, एक साथ खड़ी हुई और उन्होंने कंपनी राज का जवाब दिया। उसी प्रकार आज हम क्रोध की राजनीति, गुस्से की राजनीति, बांटने की राजनीति और कंपनी को हिंदुस्तान के धन देने की राजनीति का जवाब दे रहे हैं। लेकिन खुशी की बात यह है कि अब हम दोनों लोगों को मिलकर के काम करने का मौका मिल रहा है। उत्तर प्रदेश बड़ा प्रदेश है, आबादी के हिसाब से तो बड़ा है ही है, लेकिन कहीं न कहीं उत्तर प्रदेश देश को रास्ता भी दिखा देता है। प्रधानमंत्री यहीं से निकल करके जाते हैं और जैसा कि अभी कहा कि ये प्रोग्रेस का अलायंस है,
प्रॉस्पेरिटी का अलायंस है, जो 3 P की बात कही, चौथा P मैं जोड़ देता हूँ, ये पीपुल्स अलायंस बन करके उभर के आएगा, क्योंकि लोग चाहते हैं कि ये अलायंस सफल हो उत्तर प्रदेश में। బీఎస్ఎఫ్ కు చెందిన మరో జవాన్ వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశాడు. సైనికులకు ఇవ్వాల్సిన మద్యాన్ని అక్రమంగా బయటి వ్యక్తులకు అమ్ముతున్నారని ఆరోపించాడు. గుజరాత్లోని 150 బెటాలియన్లో ఈ అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. ఉన్నతాధికారులే మద్యాన్ని బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించాడు జవాన్. దీనిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికీ చర్యలు తీసుకోకపోతే మరిన్ని సాక్ష్యాధారాలు బయట పెడతానన్నాడు జవాన్. గుజరాత్లోని కచ్లో గాంధీ మైదానంలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపాడు నవరతన్ చౌదరి అనే ఈ జవాన్. బీఎస్ఎఫ్లో తాను క్లర్క్గా పనిచేస్తున్నానని వెల్లడించాడు. నవరతన్ చౌదరి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీఎస్ఎఫ్ పేర్కొంది. వరుస పంచ్లతో హోరెత్తిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు రివర్స్ పంచ్ పడింది. 7 ముస్లిం మెజారిటీ దేశాల శరణార్థులు అమెరికాకు రావద్దంటూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఎమర్జెన్సీ స్టే విధించారు. కోర్టు నిర్ణయంతో ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ నిర్ణయం తర్వాత ముస్లిం దేశాలకు చెందిన శరణార్థులను ఎయిర్పోర్ట్లోనే అడ్డుకుంటున్నారు అధికారులు. అయితే న్యూయార్క్లోని జాన్ కెనడీ ఎయిర్పోర్ట్లో హమీద్ ఖలీద్, సమీర్ అనే ఇద్దరిని అధికారులు అడ్డుకోవడంపై ఏఎల్సీయూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై స్టే ఇచ్చింది. ఏడు దేశాల శరణార్థులకు తలుపులు మూసేయడంపై అమెరికాలో నిరసనలు భగ్గుమన్నాయి. న్యూయార్క్లో ముస్లింలను అడ్డుకోవడంపై మండిపడ్డారు. జాన్ కెనడీ ఎయిర్పోర్ట్కు భారీగా చేరుకున్న నిరసనకారులు ఆందోళనకు దిగారు. ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని మండిపడుతున్నారు నిరసనకారులు. ముస్లిం దేశాలపై ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు విధించడం ఫాసిస్టు చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాను ముస్లిం వ్యతిరేక దేశంగా మారుస్తున్నారంటూ మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై కోర్టు స్టే ఇచ్చినా ట్రంప్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తన దౌత్య కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేశారు. 2 దేశాల మధ్య సంబంధాలు పెంపొందించుకునే అంశంపై ఇరు దేశాధినేతలు చర్చించారు. వీటితో పాటు సిరియాలోని పరిస్థితి, ఐఎస్ఐఎస్ పై పుతిన్ తో చర్చించారు ట్రంప్. మరోవైపు జర్మన్ ఛాన్సలర్ మెర్కెల్తోనూ ఫోన్లో మాట్లాడారు. సౌదీ, యుఏఈ, కొరియా నేతలతో ట్రంప్ చర్చలు జరపనున్నారు. అమెరికా పోలీసులు మరోసారి ఓవర్ యాక్షన్ చేశారు. మేరీలాండ్ భారత సంతతికి చెందిన మహిళపై పోలీసుల దురుసు ప్రవర్తన ఇప్పుడు కలకలం రేపుతోంది. బెలైర్లో నడుచుకుంటూ వెళ్తున్న అరవింద పిల్లల మర్రిని పోలీసులు అవమానించారు. అక్రమంగా నివసిస్తున్నారా, ఐడి ప్రూఫ్లు చూపించండి, మీరెక్కడ ఉంటారంటూ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 7 ముస్లిం దేశాలపై అమెరికాలో ఎంట్రీకి బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజా ఘటన కలకలం రేపుతోంది. ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీపై అమెరికాలోని తెలుగువారు మండిపడుతున్నారు. 7 ముస్లిం దేశాల పౌరులు యుఎస్లో అడుగు పెట్టకుండా బ్యాన్ విధించడాన్ని తప్పుపడుతున్నారు. ఇది ట్రంప్ నిర్ణయం తప్ప అమెరికన్ల నిర్ణయం కాదన్నారు ఎన్ఆర్ఐలు ప్రసాద్ తోటకూర, భాస్కర్ రాయవరం. నేను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మేము లాబీ చేస్తున్నాం, మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ కానివ్వండి, డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల్ని మేము వెళ్ళి కలవడం, కలిసి మా ప్రతినిధులకి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ అమెరికన్స్కి ఎటువంటి ప్రమాదం లేకుండా చూడండి అని కోరుతున్నాం. వాళ్ళకి ఒక విధంగా మనం చెప్పాలంటే అది మనకన్నా వాళ్ళకి నష్టం. ఒకేసారిగా ఈ దీంట్లో మనకి అమెరికా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టడం అనేది సాధ్యపడింది. ఎందుకంటే కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ మెల్టింగ్ పాట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అన్ని దేశాల నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఈ అమెరికా దేశాన్ని ఇంత స్థానాన్ని తీసుకెళ్లారు. ఒక జాతి వివక్షతో గనక వ్యవహరించినట్లయితే అది మనకన్నా కూడా ఇక్కడ అమెరికా దేశానికే అది నష్టం. అలాంటి పరిస్థితులు అంత అవివేకంగా అలాంటి పరిస్థితులకి ఈ ప్రతినిధులందరూ కూడా ఆమోదం తెలుపుతారని నేను అనుకోను. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మొదటి వారంలో కొన్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ తీసుకున్నారు. అందులో కీలకమైనది ఏంటంటే ఇమిగ్రేషన్ సంబంధించింది.
జనరల్గా అతని వ్యూ పాయింట్లో ఇక్కడ ఉన్న టెర్రరిజంకి సొల్యూషన్ కింద కొన్ని దేశాల నుంచి అసలు ఇమ్మిగ్రెంట్స్ అనేవాళ్ళు రాకూడదు అన్న నిబంధన పెట్టి చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఇంకొక నియమాలను ఆలోచిస్తే చాలా చోట్ల ఇంకా బ్రాడ్గా అప్లై చేస్తున్నారని చెప్పి ఆ నియమాలని విన్నాము. దాని ద్వారా తెలిసింది ఏంటంటే కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఈ దేశాల నుంచి ఉన్న వాళ్ళని ఎవరైతే దేశంలోకి రాకుండా చేస్తున్నారు, బార్డర్లోనే ఆపేస్తున్నారు అనేది. ఇది చాలా నా ఉద్దేశంలో అనాలోచితంగా చేసిన ఒక చర్య కింద భావిస్తున్నాం. దీనివల్ల మామూలుగా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు లేదా ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ వ్యాపార నిమిత్తం కానీ లేదా కుటుంబ సమస్యల మీద విదేశాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడాను అక్కడ ఆగిపోయడం అనేది చాలా అనాలోచితంగా చేసిన చర్య అని చెప్పి ఇది కొంచెం అంటే ఆలోచించుకొని చేయవలసినది. అసలు ఇక్కడ ఉన్న టెర్రరిజం సమస్యకి అది నిజమైన పరిష్కారమా, దానివల్ల అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటే వాటికి మనము సమస్యలను పరిష్కారం చేయొచ్చు అనేది ఆలోచన చేస్తుంటే బాగుండేది అనిపించింది. తమిళనాడులో జల్లికట్టు మొదలైంది. కోర్టు తీర్పులను సైతం ఎదురించి ఆర్డినెన్స్ ద్వారా జల్లికట్టును సాధించుకున్న తమిళ ప్రజలు జల్లికట్టు సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే జల్లికట్టు సాంప్రదాయ క్రీడలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులోని కరంగులంలో జల్లికట్టు మొదలైంది. స్థానిక యువకులు ఉత్సాహంగా ఈ క్రీడలో పాల్గొంటున్నారు. అధికారికంగా ఫిబ్రవరి 1 నుంచి జల్లికట్టు క్రీడలు ప్రారంభమవుతాయి. చిత్తూరు జిల్లా రామిరెడ్డిగారిపల్లెలో దుమ్ము లేచింది. జల్లికట్టు ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన పొగరుబోతు గిత్తలు ఎగిరెగిరి దూసుకొస్తుంటే వాటిని పట్టుకునేందుకు యువకులు సాహసం చేస్తున్నారు. రంకెలేసు పరిగెత్తుతున్న గిత్తలను నిలువరించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈగ వాలితే ఎగిరిగంతేసే దాదాపు 50 గిత్తలు ప్రవాహంలా దూకుతుంటే అడ్డుకట్ట వేసేందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కనుమ మొదలు దాదాపు నెల రోజులు రోజు ఏదో ఓ గ్రామంలో జల్లికట్టు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. జల్లికట్టుకు తమిళనాడు ప్రసిద్ధి. ఆ రాష్ట్ర సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాకు కూడా ఇది వ్యాపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన గౌతమి అనుమానాస్పద మృతి కేసు మరో మలుపు తిరిగింది. మృతురాలి సోదరి ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు తారుమారు చేసి కేసు నీరుగార్చారని ఆరోపిస్తున్నారు బాధితులు. స్టేట్మెంట్లో తాము చెప్పిన విషయాలేవీ లేకుండా ఏమార్చారని ఆరోపించారు. కేసును బలహీనపరచడంతో నిందితులు బెయిల్పై విడుదలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు. కేసును సరైన రీతిలో దర్యాప్తు జరపాలని మరోసారి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మన తెలంగాణ పత్రిక వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా నోట్ల రద్దు జరిగిందని అన్నారు. ఈ తొందరపాటు నిర్ణయం వల్ల కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆయన చెప్పారు. Black money is generated because there is a demand for black money. When there is a demand, there has to be a supply. That is elementary economics. If somebody demands a bribe, and I have no option, I want a building plan approved, I want an income certificate, I want a caste certificate, I want a land record mutation, I'm desperate, but he's demanding a bribe of 5,000, I have no option, I have to pay 5,000, what do? I generate black money by pulling it out of my business or pulling it out of my account and then paying him, and he doesn't show it in his account. If my child is desperate and wants to be admitted to medical college and the medical college is demanding నవజాత శిశు సంరక్షణ సంస్థ తెలంగాణ చాప్టర్ కొత్త ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆవిర్భవించింది. ఈ బోర్డు ఆదివారం నాడు ఒక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. శిశువులు తల్లిపాలు తాగితేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారనే విషయంలో ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నం చేసింది. అలాగే తక్కువ వయసులో పెళ్లి చేసుకోవడం, వెనువెంటనే కాన్పులు రావడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయో కూడా సంస్థ ప్రజలకు తెలిపే ప్రయత్నం చేసింది.
నేషనల్ న్యూనటాలజీ ఫోరం అంటే నవజాత శిశువుల్ని సంరక్షించే సంస్థ తెలంగాణ చాప్టర్ది ఇవాళ ఇన్స్టలేషన్ సెరమనీ జరిగింది. నవజాత శిశువుల ఆరోగ్యం విషయంలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంవత్సరంలో ప్రోగ్రాంలో మెయిన్గా మనం చూసుకోవాల్సిన ప్రోగ్రామ్ ఒక 3 పాయింట్స్ పెట్టుకున్నాము. మన దేశంలో చూస్తే కనుక మీరు 100 మంది పిల్లలు నవజాత శిశువులు చనిపోతుంటే దాంట్లో 1/3 అంటే 35% ప్రిమేచ్యూర్తో చనిపోతున్నారు. సో దీంట్లో మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్, కేఎంసీ అండ్ దెన్ యాంటీనాటల్ స్టెరాయిడ్స్. మదర్ డెలివరీకి ప్రిమేచ్యూర్ డెలివరీకి రెడీ అవుతే కనుక మదర్కి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే బేబీ లంగ్స్ డెవలప్ అయ్యి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటే పుట్టగానే ఆయాసం వచ్చే. హైదరాబాద్ మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్లో ఒక్రిడ్జ్ హాస్పిటల్ సారథ్యంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. స్వచ్ఛ భారత్ నినాదంతో వార్ అగేన్స్ట్ షుగర్ మాన్స్టర్ పేరుతో ఈ ఫ్లాష్ మాబ్ జరిగింది. దీంట్లో నటుడు లోహిత్ తదితరులు పాల్గొని మాల్కి వచ్చిన వారికి ఆహారపు అలవాట్ల పట్ల అవగాహన కలిగించారు. ప్రస్తుతం దేశంలో ఎంతో మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని, ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తే షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చని తెలంగాణ హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి అన్నారు. షుగర్ వ్యాధిపై పిల్లల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక్రిడ్జ్ హాస్పిటల్ సంస్థ కేబీఆర్ పార్క్ దగ్గర నిర్వహించిన నడక కార్యక్రమాన్ని మంత్రి నాయని జెండా ఊపి ప్రారంభించారు. I request Shashi Pritham garu kindly give a flag to flag. Dr. Uday Rajkonda and MD Uday Rajkonda and I request you all మీ అందరూ flag off చేస్తున్నారు. మీరు Inarbit Mall and Mr. Ajay. Okay sir. You have some enthusiasm to do something. ఈనాడు చాలా మంది షుగర్ వ్యాధులతోటి బాధపడుతున్నారు, చాలా మంది ఆరోగ్యాలతోటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భారతదేశం కానీ హైదరాబాద్ కానీ మన పరిసర ప్రాంతాలు కానీ స్వచ్ఛంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలా, ఏ జబ్బులు రాకుండా ఏ బీమాలు రాకుండా రావాలా. ప్రతి ఒక్కరూ వాక్ చేయాలా, రోజు వాక్ చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది, షుగరు కంట్రోల్ ఉంటుంది. We all taken an oath to go to all the schools to educate them, to make them aware of the disastrous ailments, disastrous complications which are going to happen with a bad lifestyle, having food with sugar, lot of sugar and junk food. So it's a drive against sugar monsters. It's a awareness and education program which మేనమామ కూతురు మీద కన్నేసిన ఒక కామాంధుడు మేనమామను అడ్డు తప్పించాలని అనుకున్నాడు. పక్కా ప్లాన్ వేసి మేనమామ మీద హత్యా ప్రయత్నం చేశాడు. బోరబండంకు చెందిన కలీంకి భార్య, 2 పిల్లలున్నారు. అయితే తన మేనమామ కూతుర్ని కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దానికి అతని మేనమామ ఒప్పుకోలేదు. దాంతో మేనమామను చంపేసి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు. అతని అనుచరులతో మేనమామ మీద హత్యా ప్రయత్నం చేయించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన బాధితుడు ప్రస్తుతం చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య మిట్టాడుతున్నాడు. యాదాద్రిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఒకే చోటుకు చేరుకుని పాఠశాలలో చదివిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ర్యాకుల లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి పాదాభివందనం చేశారు. నల్గొండ జిల్లాలో విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురయ్యాడు. దాంతో బస్సును పక్కకు తీసుకుని నిలిపివేశాడు డ్రైవర్ విష్ణు. దీంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది.
అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా డ్రైవర్ విష్ణు మృతి చెందాడు. ఈ నెలాఖరుతో రిటైర్డ్ కావాల్సిన డ్రైవర్ రిటైర్మెంట్కు 2 రోజుల ముందు గుండెపోటుతో మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు విష్ణు మృతికి మానసిక ఒత్తిడే కారణమంటున్నారు బంధువులు. ఆర్టీసీ డ్రైవర్ విష్ణు మరణానికి కారణం అధికారుల వేధింపులే అని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. సదరు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నల్గొండ బస్టాండ్లో ధర్నా నిర్వహించారు. సెలవు అడిగినా ఇవ్వకుండా డ్యూటీ వేసినందుకే విష్ణు మరణించారని కార్మికులు అంటున్నారు. కార్మికుల ఆందోళనకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మద్దతు పలికారు. విష్ణు చనిపోవడం, డ్యూటీలో చనిపోవడం జరిగింది. దీనికి కేవలం అధికారుల వేధింపులే కారణమని మేము చెప్పదలుచుకున్నాం. నిన్నటి రోజు సెలవు అడిగితే నిన్న 4 డ్రైవర్లను బలవంతంగా సెలవులు చింటికి పంపిరు తప్ప ఈ ఆరోగ్యం బాగాలేదు, నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి ఈ వ్యక్తికి సెలవు ఇవ్వని పరిస్థితి. నిన్న తప్పని పరిస్థితిలో నిన్న అతను నైట్ అవుట్ వెళ్ళడం జరిగింది. మరి అదే నైట్ అవుట్లోనే అక్కడే చనిపోవడం జరిగింది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ మృతికి కారణమైనటువంటి వేధింపులకు కారణమైనటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని సస్పెండ్ చేయాలనేది. రెండోది ఆ కుటుంబానికి. హైదరాబాద్ కుషాయిగూడ దగ్గర ఓ కారు దగ్ధమైంది. అకస్మాత్తుగా కారులో మంటలు రావడంతో అందులో ఉన్నవాళ్లు వెంటనే కిందకు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా కాలిపోయింది. కీసర మండలం రాంపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా మద్యం అమ్మకాలు చేస్తున్న రిసార్ట్ల మీద మేడ్చల్ పోలీసులు దాడి చేశారు. మేడ్చల్లోని హనీబర్గ్ రిసార్ట్ మీద దాడి చేసి భారీ సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రిసార్ట్ నిర్వాహకుని అదుపులోకి తీసుకున్నారు. అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగ చైతన్య, సమంతాల ఎంగేజ్మెంట్ 100% ఆనందోత్సాహాల మధ్య కలర్ఫుల్ గా సాగింది. హైదరాబాద్లోని ఎన్ బనియన్లో నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు నాగార్జున. మనం సినిమాను కోట్ చేస్తూ మా అమ్మ నాకు కూతురైందంటూ ట్వీట్ చేశారు ఆయన. శ్రీకాళహస్తిలో 11 రోజుల పాటు దివ్యంగా సాగిన విశ్వశాంతి మహాయజ్ఞం సంపూర్ణమైంది. చివరి రోజు కార్యక్రమాలకు యోగా గురు రామ్దేవ్ బాబా హాజరయ్యారు. పూర్ణాహుతిలో కూడా ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభా కార్యక్రమంలో బాబా మాట్లాడుతూ భారతీయ వేద శాస్త్రాలు, ఆగమ శాస్త్రాల్లో ఎంతో గొప్పతనం నిబిడీకృతమై ఉందన్నారు. ఆధునిక యుగంలో సిమెంట్, ఇనుమును వినియోగించకుండా సంప్రదాయ మిశ్రమాలతో శ్రీకాళహస్తి మహారాజు గోపుర నిర్మాణం చేపట్టడం అద్భుతమని ప్రశంసించారు. యోగ శాస్త్రంలో రహస్యాలను విశ్లేషిస్తూ ఆహుతుల హర్షధ్వానాల మధ్య క్లిష్టమైన కొన్ని ఆసనాలను వేసి చూపించారు రామ్దేవ్ బాబా. मैंने पूरा लगभग दुनिया घूमा है. जैसी दिव्यता, जैसा धर्म संस्कृति का मूल स्वरूप और उसकी भव्यता यहाँ देखने को मिलती है, वह अपने आप में बहुत गौरवशाली है. हमें अपनी भारत की इस सांस्कृतिक विरासत पर बहुत स्वाभिमान है और ऐसे ही सबको अपने वेद, धर्म, संस्कृति और ऋषि परंपरा पर गौरव हो, इसके लिए यह श्रीकाళహస్తి का मंदिर ये राष्ट्र की बहुत बड़ी विरासत है. భద్రాచలం క్షేత్రం చిన్నారుల దుటాభిషేకంతో కలకల్లాడింది. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఉత్తర ద్వారం దగ్గర ఒకే వేదిక మీద 1111 మంది చిన్నారులు భక్త రామదాసు కీర్తనలకు నృత్యం చేశారు. ఈ ప్రదర్శన తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.